ఆయన దాంట్లో పాపం బాబు గారిని కాపలాగేస్తున్నారు ఓ రకం. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ మీన్స్ బాబు గారే చెప్పారు. అవును, అది ఆయన అదే అన్నారు. అదే ప్రభుత్వం అంటే పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు. అది మనకు ఆ పాలన మనం అందించలేకపోతున్నాం. అది ప్రజాపాలన బాబు గారు చెప్పలేదని నేను తెలియట్లా. అది ప్రజాపాలన అంటే మనం పబ్లిక్ వెళ్ళగానే పని వింటాం, పరిష్కారం కావడం. ఇప్పుడయ్యా నాది స్థలం ఉందయ్యా, అదేదో అసైన్డ్ అంటున్నారు, నేను అసైన్డ్ కాదయ్యా రిజిస్టర్ ల్యాండ్ ఇదిగో, నేను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, వెంటనే చూసి అవునా రిజిస్టర్ అయితే కరెక్ట్ అయ్యా, లేదు నీకు దొంగ రిజిస్ట్రేషన్ చేశాడా ఆయన లోపలేద్దాం, నువ్వు చీటింగ్ కేసు పెట్టాయా అని పోలీసులకు లెటర్ రాసియడం, ఈయన మోసం చేశారని చెప్పి ఆ పర్సన్ని పట్టురండి అని చెప్పడం. ఇది ప్రజాపాలన అంటే. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నా ఫోన్ వాడు ఎవడో లాక్కున్నాడయ్యా, లేకపోతే మా వ్యాపారం మీదకి వచ్చాడు డబ్బులు అడుగుతున్నాడయ్యా నన్ను అంటే వెంటనే ఏందయ్యా అని ఆయన పట్టుకురావడం. లేదు నా దగ్గర ఇప్పుడు కొన్ని ఏమవుతున్నాయి, వ్యాపారం బాగుందంటే వాళ్ళ వ్యాపారం లాక్కుని వేరే వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమాల దాకా వస్తున్నాయి. లేదా ఆ వ్యాపారాలు డిస్టర్బ్ చేయడం. ఇప్పుడు గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో జరిగింది, అదేదో మున్సిపాలిటీ ఏళ్ల తరబడి లీజులు ఉంటుంటాయి కదా 1 by 1 అయిపోయాక పాత వ్యాపారస్తులందరికీ వాస్తవంగా ఏంటంటే ఒక 7 ఏళ్ళు ఉన్న తర్వాత అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, లీజు ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది, 10% 15% వేస్తారు 3 ఏళ్ల కింద అని, అది పెంచుతూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. వ్యాపారస్తుని బయటికి తరిమేయాలని ఎక్కడ అనుకోరు, ఇంక్లూడింగ్ మీకు విజయవాడలో వస్త్రలత అయి ఉన్నాయి, గుంటూరులో మార్కెట్లు అయినా అట్లాంటివి. కానీ అకస్మాత్తుగా వాళ్ళందరికీ రద్దు